తిరుపతిలో ఉన్న తాజ్ హోటల్ ఈవెంట్ కి అయితే వచ్చేసి హలో అస్సలం అయికం నమస్తే కోటూరు. తెలుసు కదా, నేను మీ అబ్దుల్లా. మార్నింగ్ 6:30కి అయితే లేసేసి గబగబా రెడీ అయిపోయి కోటూరు నుంచి 8:30కి అయితే స్టార్ట్ అయ్యి ఇంకా బాల్పల్లి దగ్గర రాగానే గుంతలు అయితే మామూలుగా లేదు. డబ్బాలు అంట మా కారు కూడా గుంతలు అయితే పడింది. ఎట్లా దేవుడు ఏం కాదు, జస్ట్ మిస్ తప్పించుకున్నాం. ఇంకా మన బాల్పల్లి ఫారెస్ట్ వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక నేను మా బావ కాసేపు అలా మాట్లాడుకుంటూ రేణిగుంట దగ్గరికి అయితే ఇక్కడికి రాగానే లేదు, ఫ్లైట్ అయితే చాలా కింద నుంచి వెళ్తుంది. నేనైతే చాలా ట్రై చేశాను మీకు చూపిద్దామని క్లారిటీగా. సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూపించాను, కానీ అది వెళ్ళిపోయింది ఆలో. ఇక మేము తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. ఈ తిరుపతి టు చెన్నై హైవే చూడండి, రోడ్స్ ఎంత బాగున్నాయో, మామూలుగా లేవు. ఇక ఫైనల్ గా తాజ్ హోటల్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ రాగానే లేదు, ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే డోర్ అయితే వాయిస్తున్నారు. ఇంకా కాసేపు తర్వాత మా బావ వాళ్ళ సార్ వస్తే పికప్ చేసుకొని టిఫిన్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్ అయితే వెళ్తున్నాం. పక్కనే ఉన్న హోటల్ అయితే వచ్చాము. మార్నింగ్ కూడా తినకుండా వచ్చాము, బాగా ఆకలి అయితే వేస్తుంది. ఇక నేను బావ సార్ కలిపి తలా ఒక దోశ చెప్పినాం. సార్ అంటే ఎవడో కాదు, మా బావకు మంచి ఫ్రెండ్ కూడా. ఇక మాటల్లోగా దోశ అయితే వచ్చేసి ఇంకా తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. దోశ టేస్ట్ అయితే మామూలు లేదు, చాలా బాగుంది. కాకపోతే గట్టిగా అప్పడం మాతో అయితే ఉంది. ఇంకా కార్ ఎక్కేసి రిటర్న్ తాజ్ హోటల్కి అయితే వెళ్తున్నాము. నాకైతే మామూలు షోకులు కాదు. ఇంకా రిటర్న్ తాజ్ హోటల్ అయితే వచ్చేసాము. స్టాఫ్ అయితే వేసి చాలా బాగా చేసుకున్నాం. సార్ అయితే దిగిపోయాడు. ఇంకా కింద పార్కింగ్ యాడ్ ఉంటే కార్ పార్కింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా కింద ఛార్జింగ్ ప్యాడ్ ఉంటే కార్ కి ఛార్జింగ్ పెడదామని చెప్పేసి పార్క్ అయితే చేస్తాం. బావా ముందు రోజు మార్నింగ్ నెల్లూరు నుంచి అయితే వచ్చాడు. ఇప్పుడు వరకు ఛార్జింగ్ పెట్టలేదు, ఇప్పుడే పెడుతున్నాం. కార్ పార్క్ చేసేసి నేను మా బావ అయితే పైకి వెళ్తూ ఉన్నాము. ఇంకా బావ అయితే బ్యాగ్ పెట్టుకోవద్దు అని చెప్పేసి బ్యాగ్ అయితే ఇచ్చాడు. చాలా ప్రీషియస్ బ్యాగ్, ఏముందో కూడా నాకు తెలియదు. ఇంకా బావ నేను కలిసి పైకైతే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ వ్యూ అన్నమాట. చూడండి ఎంట్రన్స్ వ్యూ ఎంత బాగుందో. ఇంకా ఇదైతే తాజ్ నేమ్ ఉన్న లైటింగ్ బోర్డు. ఇంకా మేము లోపలికి వచ్చేటప్పుడు అయితే డోల్ అయితే వాయించాడు. డోల్ ఎందుకు వాయించాడు, ఈవెంట్ ఏంటి, ఈవెంట్ లో ఏమేమి జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేస్తాను. ఇది మీ అబ్దుల్లా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.